ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బహుజన లాయర్స్ ఫోరం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ సాంబశివరావు హాజరు కాగా పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, లాయర్స్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బహుజన సమాజ్వాదీ పార్టీ ప్రధానంగా 3 లక్ష్యాలను పెట్టుకుని పనిచేయాల్సి ఉందని మాజీ డీజీపీ సాంబశివరావు అన్నారు. వాటిలో ముఖ్యంగా గత ప్రభుత్వం ఎడవలిలో దళిత రైతుల భూముల్లో గ్రానైట్ నిక్షేపాలున్నాయని, వారి నుంచి ఆ భూములను అక్రమంగా లాక్కున్నారని, తిరిగి ఆ భూములు సాధించడమే లక్ష్యమని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వారికి అప్పగించకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ 3 ప్రధానమైన సమస్యలు తీసుకుంది. ఒకటి, ఎడవల్లి దళితుల భూముల్ని వెనక్కి తీసుకోవడం ప్రభుత్వం నుంచి. అది 7,000 కోట్ల విలువైన భూములు. ఇది కనుక మనం సాధించగలిగితే మనకి ఎదురే ఉండదు. సో దాని సందర్భంగా బహుజన లాయర్స్ ఫోరం ఏ రకంగా కార్యాచరణ ఉండబోతుంది అనేది దాని దృష్టితో పనిచేయాలని నా కోరిక. అలానే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి రిజర్వేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలామంది సీట్లు కోల్పోతారు కాబట్టి దాన్ని కూడా గవర్నమెంట్ పరిధిలోనే ఉండే విధంగా ఉద్యమించాలి. అది ఎలా, మీరు 17 చోట్ల ఉన్నాయి కాబట్టి 17 కోర్టులో ఉన్నటువంటి బార్లు దీని మీద తీర్మానం చేయించి అక్కడి నుంచి కూడా కార్యాచరణ, అక్కడి నుంచి కూడా లాయర్స్ ఫోరం పనిచేయాలని చెప్పి నా కోరిక. అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేటైజ్ చేస్తున్న దాన్ని కూడా విశాఖపట్నం కోర్టుల్లోనే కాకుండా హైకోర్టు బార్లో కూడా ఇంప్లిమెంట్ చేసి కావాలంటే ఒక పద్ధతిగా ధర్నాలు చేసైనా, ర్యాలీలు చేసైనా సరే ఆ సమస్యని లాయర్స్ ఫోరం తరఫు నుంచి కూడా మనం చేద్దాం. ఈ రోజున బహుజన